నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాగునీటి అక్రమాలపై తమది ప్రజల పక్షమన్న మంత్రి జూపల్లి. నీళ్లు మళ్లిన తర్వాత చెబితే ఏం లాభమని బీఆర్ఎస్ విమర్శ. హర్ముజు జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం. ఇజ్రాయెల్ అమెరికా నౌకలకు పూర్తి నిషేధం విధించిన టెహ్రాన్. దక్షిణ లెబనాన్లో శాంతి పరిరక్షకులపై దాడిని ఖండించిన భారత్. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడి. టీవీకే అధినేత విజయ్ పై కేసు నమోదు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపణలు. ఆర్టెమిస్ 2 ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్. 53 ఏళ్ల తర్వాత చంద్రుడి సమీపానికి వెళ్లనున్న మానవాళి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ అణు సదుపాయాలు ఉన్న ఇస్ఫహాన్పై అమెరికా విరుచుకుపడింది. అక్కడ ఎగసిపడ్డ మంటలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అటు ఇరాన్ ప్రతిదాడులతో అరబ్ దేశాలు దద్దరిల్లాయి. కువైట్లో చమురు ట్యాంకర్లు, యూఏఈలోని ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. లెబనాన్లో హెజ్బొల్లా చేసిన దాడుల్లో 4 ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఇరాన్లోని అణు మౌలిక కేంద్రాలు కలిగిన ఇస్ఫహాన్పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. B-2 బాంబర్లతో ఏకంగా 2000 పౌండ్ల బరువు గల బంకర్ బస్టర్లను ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. పేలుళ్ల శబ్దాలు ఇస్ఫహాన్ వ్యాప్తంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఇస్ఫహాన్లోని ఆయుధ డిపోను కూడా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతకుముందు టెహ్రాన్ వ్యాప్తంగా దాడులు జరిగాయి. మెహరాబాద్ విమానాశ్రయ సమీపంలో ఇరాన్ యుద్ధ విమానాలపై యుఎస్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి. అమెరికా దాడులతో టెహ్రాన్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్పై యుద్ధానికి ఎలాంటి కాల పరిమితి లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే ఇరాన్లో సగానికి పైగా లక్ష్యాలను పూర్తి చేశామని వివరించారు. ఇరాన్ అణ్వస్త్ర తయారీ సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు తెలిపారు. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లతో జరిగిన పోరాటంలో తమ 4 సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. అటు ఇజ్రాయెల్ సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. జెరూసలేం సమీపంలోని బీష్ షెమెష్ నగరంలో ఓ ఇరానియన్ క్షిపణి 4 ఐరన్ డోమ్ ఇంటర్సెప్టార్లను దాటుకుని వచ్చి విధ్వంసం సృష్టించింది. ఇరాక్పై ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికన్ యూనివర్సిటీ దెబ్బతింది. ఇటు హర్ముజ్ సమీపంలోని కేష్మ్ ద్వీపం వద్ద సరుకు రవాణా నౌకపై జరిగిన దాడిలో 8 మంది మరణించారు. దుబాయ్ తీరంలో ఇరాన్ చేసిన డ్రోన్ దాడిలో కువైట్ ముడి చమురు ట్యాంకర్ అల్ సల్మీ ధ్వంసమై భారీగా మంటలు చెలరేగాయి. ఆ చమురు సముద్రంలో లీక్ అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా సమీపంలో ఎక్స్ప్రెస్ రోమ్ అనే గ్రీక్ నౌకపై 2 డ్రోన్లు దాడి చేశాయి. ఈ 2 ఘటనల్లో సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ దాడుల వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఒక్కసారిగా పెరిగింది. అటు యూఏఈలోని షార్జాలో తురాయా టెలికాం భవనంపై ఇరాన్ క్షిపణి దాడి జరగగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేయనుంది. ఇందుకు ఉద్దేశించిన బిల్కు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. టోల్ నుంచి మిత్రదేశాల నౌకలను మినహాయిస్తుందా లేదా అన్న వివరాలపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు హర్ముజ్ ను పూర్తిగా పునరుద్ధరించుకున్న యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోల్ వసూలు చేసేందుకు ఉద్దేశించిన హర్ముజ్ నిర్వహణ ప్రణాళికకు పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇకపై ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ రూపంలో టోల్ చెల్లించాలి. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థిక పరమైన అంశాలే కాకుండా జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రతా బాధ్యతలను ఇరాన్ తన పరిధిలోకి తీసుకుంది.
అమెరికా ఇజ్రాయెల్ నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడాన్ని ఇరాన్ పార్లమెంటు పూర్తిగా నిషేధించింది. ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలకు కూడా అనుమతి నిరాకరించాలని నిర్ణయించింది. ఈ వ్యూహాత్మక జలసంధిపై సార్వభౌమత్వాన్ని చాటుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో 5వ వంతు జరిగే ఈ మార్గం అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని అమెరికా సహా పలు దేశాలు చెబుతున్నాయి. అక్కడ టోల్ వసూలు చేయడానికి ఇరాన్కు చట్టబద్ధత లేదని పేర్కొంటున్నాయి. ఇరాన్ యుద్ధంపై అమెరికా తన వ్యూహాన్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవకపోయినప్పటికీ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ తన సహాయకులకు సూచించినట్లు సమాచారం. ఈ కీలక జలసంధిని బలవంతంగా తెరిపించే ప్రక్రియ తాము అనుకున్న 4 నుంచి 6 వారాల గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని అమెరికా అంచనా వేస్తుంది. అందుకే ఇరాన్ నౌకాదళాన్ని క్షిపణి నిల్వలను దెబ్బతీయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తర్వాత ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్, యూరప్ దేశాల సాయంతో వాణిజ్య మార్గాలను పునరుద్ధరించేలా ప్రణాళిక రచిస్తోంది. దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళానికి చెందిన 3 సైనికుల మృతిని భారత్ తీవ్రంగా ఖండించింది. శాంతి పరిరక్షకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పక్షాలకు ఢిల్లీ స్పష్టం చేసింది. ఐరాస ఆదేశాలతో అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య సేవలందించే పీస్ కీపర్ల రక్షణ కీలకమని భారత్ వివరించింది. శాంతి పరిరక్షకులపై జరిగే నేరాలకు సంబంధించి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే భద్రతా మండలి తీర్మానానికి భారత్ మార్గదర్శకం వహించిందని ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గుర్తు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బ్లూ హెల్మెట్ వీరులకు ఆయన నివాళులర్పించారు. కాగా ఈ దాడులకు ఇజ్రాయెల్ కారణమా లేక హెజ్బొల్లా ప్రమేయం ఉందా అనే అంశంపై స్పష్టత రావాల్సింది. ఈ దాడుల్లో ఎవరి ఆయుధాలను వినియోగించారనే విషయంపై ఐరాస ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. గతంలోనూ లెబనాన్పై దాడుల సమయంలో శాంతి పరిరక్షక దళాలు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంది. బీహార్లోని నలంద జిల్లాలో తొక్కిసలాట జరిగి 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో మాఘ్రా గ్రామంలోని సీతాలాష్టమి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా అంచనాలకు మించి భక్తులు ఆలయానికి చేరుకోగా తొక్కిసలాట జరిగింది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సామాజిక న్యాయం, మహిళలకు విద్యను అందించడం కోసం పూలే దంపతులు ఉద్యమించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల నిర్మాణ పురోగతిని ఆయన పరిశీలించారు. జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా మార్చుకున్నామని తెలిపారు. వారు చేసిన సంస్కరణలు, సేవలు ప్రజల్లో స్ఫూర్తి నింపేలా దాదాపు 4 కోట్ల రూపాయలతో విగ్రహాల నిర్మాణం చేపట్టామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బలైన వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేసినటువంటి జ్యోతిబా పూలే గారు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు విద్య ప్రారంభించినటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే గారు 2 విగ్రహాలను కలిపి ఇక్కడ దాదాపు 4 కోట్ల రూపాయలతోటి ½ ఎకర్ 2500 స్క్వేర్ యార్డ్స్ లోపల ఈ యొక్క నిర్మాణం పూర్తి అయింది. ఆ విగ్రహాలు చూడగానే వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళు ఏ విధమైనటువంటి సంస్కరణలు మార్గదర్శకత్వం చేసిరో ప్రజలు చర్చించుకునేటువంటి అవకాశం కొరకే విగ్రహాలు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకా వేరే ఆలోచనతో కాదు. అందుకే ఈరోజు ఇక్కడ ఉండే ఈ విగ్రహం ద్వారా మహిళల విద్య అభివృద్ధికి సంబంధించి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ ఆలోచన సరళిలో ఇక్కడ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా జ్యోతిబా పూలే గారి సతీమణి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు విగ్రహం పెట్టుకుంటా ఉన్నాం. అదేవిధంగా జ్యోతిబా పూలే గారు ఆనాడు అణచివేతకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఏ విధంగానైతే పోరాడుతూ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ వర్గాలకు, క్షుద్రులకు, వెనుకబడ్డటువంటి
నిమ్న వర్గాలందరికీ ఏ విధంగానైతే మద్దతు ఇచ్చినాడో అది ఇలాంటి అందరికీ కూడా ఆదర్శం. కాబట్టి వారి ఆలోచన మేరకే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయి బలైన వర్గాల సంక్షేమం కొరకు ఆలోచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికందొచ్చిన మామిడి పంట సైతం నేలపాలైంది. ఆరుగాలం ఎండానక వాననక పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు కుదేలయ్యారు. నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు, ఎర్రజొన్న, జొన్న, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఆరబెట్టిన మక్కలు తడిసిపోయాయి. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలైంది. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిసి ముద్దయ్యాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షెట్టిపేట, హాసీపూర్ మండలాల్లో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో 20 ఎకరాల మొక్కజొన్న పంట నేలకొరగటంతో రైతు వేదనకు గురయ్యాడు. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలు కావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రంగయ్య చెరువు కుడి ఎడమ కాల్వల పనులు పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులతో కలిసి ధర్నా చేశారు. వరంగల్ రుద్రగూడెం సమీపంలోని 365 జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. కాలువల పట్ల స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. నరసంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారం అందించట్లేదని ఎద్దేవా చేశారు. తన హయాంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నల్లబెల్లి రంగయ్య చెరువుని దేవాదుల ఫేజ్ 3 కింద రిజర్వాయర్గా 87% పనులు పూర్తి చేశానని చెప్పారు. ఇంకో 13% పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతులకు నీళ్లందుతాయని వెల్లడించారు. 2.5 సంవత్సరాలైంది మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డి గారు నర్సంపేటలో అడుగుపెట్టారు. దొంతి మాధవరెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. ఒక్క పైసా కూడా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోహద పడలేదు. రంగాచెరు ప్రాజెక్టు 68 గ్రామాలకు విస్తరించబడ్డ ప్రాజెక్టు 87% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 13% మాత్రమే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. దానికి సంబంధించి 40 కోట్ల రూపాయలు కూడా నిల్వ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా నిధులు చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గలమెత్తాల్సిన అవసరం మాధవరెడ్డి గారికి అసలే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సమీక్షల పేరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అనేక సార్లు వచ్చింది కదా దేవాదుల ప్రాజెక్టుకు. ఇది దేవాదుల కేంద్రం ఉంది కదా. ఈ దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 5లో ప్రధాన భాగం ఇవ్వాలి మన రంగాచెరు ప్రాజెక్టు కానీ పాకాల ప్రాజెక్టు కానీ. దీని మీద ఎన్నడూ కూడా సమీక్ష లేదు. మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎకరాకు 40 నుంచి 45 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి చెవులు పిండి రైతులకు చెక్కులు ఇప్పియాలి మాధవరెడ్డి గారు. ప్రభుత్వం దిగిరావాలి. ప్రభుత్వం దిగిరాకుంటే రైతులందరూ కూడా కట్టుకొని కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా ఉంటుంది. ధర్మవాణి కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో డైరెక్టర్ హనుమంతరావు 80కి పైగా వినతులను స్వీకరించారు. అనంతరం దరఖాస్తుదారులకు భోజనాలు పెట్టారు. వెంటనే పరిష్కరించగలిగే సమస్యలపై అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంపై అర్చకులు, ఆలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హనుమంతరావు హెచ్చరించారు. మహానగరంలో చెరువుల పునరుద్ధరణ కోసం హెచ్ఎండీఏ అత్యాధునిక భారీ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2.87 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన పూడిక తీసే ఎస్కవేటర్ను సంజీవయ్య పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. చెరువులు, నీటి కుంటలు శుభ్రం చేసేలా ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రం పూడిక తీయడం, డ్రెడ్జింగ్, చెత్తను తొలగించడంలో కీలక పాత్ర పోషించనుంది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జన ప్రక్రియను సాఫీగా సాగేలా ఈ యంత్రం సమర్థవంతంగా పనిచేస్తుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు మైక్రో సర్జరీని విజయవంతంగా చేసి రోగి చేతిని తిరిగి అమర్చారు.
మల్లేష్ అనే వ్యక్తి చెయ్యి ప్రమాదవశాత్తు మెషిన్ బ్లేడ్లో తెగిపోయింది. కేవలం చిన్న మృదుల కణజాలంతో మాత్రమే అనుసంధానమై ఉంది. అతని ప్రధాన రక్తనాళాలు, నరాలు, 2 ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. 7 గంటల పాటు శస్త్రచికిత్స చేసి ఎముకలను ప్లేటింగ్ ద్వారా స్థిరపరిచి రక్త ప్రసరణను పునరుద్ధరింపచేసినట్లు వైద్యులు తెలిపారు. దశల వారీగా రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ నిర్వహిస్తే 9 నెలల్లో రోగి కోలుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పేషెంట్ కి ఈ ఘటనలో ఆయనకి చేతి ఎముకలు, నరాలు, కండరాలు, రక్తనాళాలు అన్నీ ఆల్మోస్ట్ కట్ అయిపోయి ఉండినాయి. We have operated on him. We did the fixation of the bones with our help of our orthopedics team. We have repaired all the structures. Microvascular reconstruction, it took us almost 7 to 8 hours for the procedure to be done. For almost from 10:30 in the night till morning 6 o'clock, I operated on this patient. And the outcome is very successful. We could establish the vascularity. హైదరాబాద్లో చెవి కమ్మలను కాజేయడానికి వృద్ధులను అమానుషంగా హత్య చేసిన ఓ కార్ డ్రైవర్ను ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న ఫిల్మ్ నగర్లో యాదమ్మ అనే వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాసు అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటరిగా ఉన్న వృద్ధులను నమ్మించి కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి చెవి కమ్మల కోసం హత్య చేసినట్లు అంగీకరించాడు. ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లోని మస్తాన్ నగర్ కు చెందిన మంగమ్మను, జూబ్లీహిల్స్ ప్రాంతంలోని మరో వృద్ధురాలిని కూడా దారుణంగా హతమార్చినట్లు వెల్లడించాడు. ఈ ఘటనలతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో చెత్త సమస్యపై అవగాహన కల్పించేందుకు ఓ జీహెచ్ఎంసీ సూపర్వైజర్ తీసుకున్న వినూత్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కార్వాన్ నుంచి రామసింగపుర వైపు వెళ్లే మార్గంలో ప్రతిరోజు పెద్ద ఎత్తున చెత్త వేస్తున్న దృశ్యాలను సూపర్వైజర్ మహేందర్ గమనించారు. తెల్లవారుజాము నుంచి అక్కడే నిల్చొని చెత్త సంచులు తీసుకొస్తున్న వాళ్లను ఆపుతూ, దయచేసి ఇక్కడ చెత్త వేయకండి, ఇంటి వద్దకు వచ్చే చెత్త బండిలోనే వేయండి అని చెప్పారు. అసాధారణంగా కాళ్లు మొక్కి మరీ విజ్ఞప్తి చేశారు. మహేందర్ చేసిన ఈ ప్రయత్నం స్థానికుల మనసులను కదిలించింది. కొందరు ఆయన వినయానికి చలించి వెంటనే చెత్తను తిరిగి తీసుకెళ్లగా, మరికొందరు ఇకపై రోడ్లపై చెత్త వేయమని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రబలిలో మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. ఘటనలో శ్రీశైలం అనే వ్యక్తికి చెందిన 23 మేకలు మృత్యువాత పడ్డాయి. 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. మేకలు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయానని శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి బాధితుడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అదే ఎప్పట్లా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో శ్రీరామనవమి జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు సాయిలు, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని స్థానికులు అంటున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రతపై అవగాహన లేని డ్రైవింగ్తో రోడ్ ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు రవాణా శాఖ సరికొత్త ఆలోచన చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంతకీ కొత్త విధానంలో తీసుకువచ్చిన మార్పులు ఏంటి? వాటి వల్ల వాహనదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? ప్రమాదాల నివారణకు అవి ఏ విధంగా దోహదపడతాయి? ఆ వివరాలపై ప్రత్యేక కథనం.
డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంలో కీలక మార్పులు తీసుకొస్తూ రవాణా శాఖ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతుంది. డిఎల్ విధానంలో ప్రస్తుతం ఎల్ఎల్ఆర్ పరీక్ష, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష అనే రెండంచెల విధానంలో కొనసాగుతోంది. వీటికి అదనంగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ టెస్ట్ తీసుకురాబోతుంది. ఈ నూతన విధానాన్ని ఏప్రిల్ తొలివారం నుంచి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు చేసుకునే ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ ను తప్పనిసరి చేయనున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. రోడ్ సేఫ్టీ టెస్ట్ లో 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల పాటు ఉంటుంది. అన్నింటికీ కలిపి 3 గంటల పాటు రహదారి భద్రత, అవగాహన శిక్షణతో కూడిన పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కెమెరా ఉన్న ల్యాప్టాప్, డెస్క్ టాప్ కంప్యూటర్ తో ఇంటి నుంచి నేరుగా పరీక్ష రాయవచ్చు. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచి పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేక సర్టిఫికేట్ నంబర్ ఇస్తారు. అది అందగానే లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రవాణా శాఖలో ఇప్పుడు తెలంగాణ కూడా ఆల్ ఇండియా లెవెల్లో వాహన్ సారథి పోర్టల్లోకి మనం ఎంటర్ అయినాము. దీంట్లో లైసెన్స్ ఏదైనా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునే ముందు వాళ్లకు రోడ్డుకు సంబంధించిన సిగ్నల్స్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ వాళ్ళకు ఒక వీడియో చూపించడం జరుగుతుంది. అది విన్న తర్వాత మాత్రమే వాళ్లకు స్లాట్ బుక్ అవుతుంది. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ టెస్ట్కు మా దగ్గరికి రావాల్సి వచ్చి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మేము టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకు ఎల్ఎల్ఆర్లు ఇస్తాము. తర్వాత వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా మేము పారదర్శకంగా మా దగ్గరకు వచ్చే అప్లికెంట్స్కి ఇబ్బంది కలగకుండా అది డైరెక్ట్ కారు కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్స్ చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ టెస్ట్ లో గతంలో జరిగిన రహదారుల ప్రమాదాలను, డ్రైవింగ్ లో చేసే పొరపాట్లను వీడియోల రూపంలో రవాణా శాఖ చూపిస్తుంది. రోడ్డుపైకి వాహనంతో ఎలా వెళ్లాలి, మిర్రర్ ఎలా సెట్ చేసుకోవాలి, ముందు వెళుతున్న వాహనాలను ఎలా ఓవర్టేక్ చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రమాదాలు ఎలా జరిగాయి, ఎవరి తప్పిదం ఉంది, బాధితులకు జరిగే నష్టం ఆయా కుటుంబాలపై ప్రభావం ఎలా ఉంటుంది వంటి విషయాలను ప్రత్యక్ష ఉదాహరణలతో చూపిస్తారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు అలాంటి తప్పులేమీ చేయకుండా ఈ విధానం ఉపకరిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి మాడ్యూల్ కు చిన్న పరీక్ష కూడా ఉంటుంది అని అంటున్నారు. ఈ పరీక్షలు కఠినంగా మాత్రం ఉండవని, సులభంగానే పాస్ అవుతారని రవాణా శాఖ చెబుతోంది. లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతున్నాయి. అందుకే సమూల మార్పులతో సరికొత్త డ్రైవింగ్ లైసెన్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. నూతన విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కఠినంగా ఉంటుందని, అయితే రోడ్డు ప్రమాదాలను వీలైనంతగా తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నేటి సమాజంలో మహిళలు, విద్యార్థినుల భద్రత అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మారిన వేళ నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించిన పోలీస్ అక్క కార్యక్రమం విద్యార్థినులతో పాటు మహిళల భద్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సమగ్ర కమ్యూనిటీ పోలీసింగ్ మోడల్ గా నిలిచింది. ఆ ఘనతతో ఎస్పీ జానకి షర్మిల జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్నారు. సమాజంలో విద్యార్థినులతో పాటు మహిళల భద్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు నిర్మల్ జిల్లా పోలీసు యంత్రాంగం పోలీస్ అక్క పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ అక్క కార్యక్రమం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నడుస్తోంది. దీని ద్వారా బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించడంతో పాటు భావోద్వేగ, మానసిక, శారీరక భద్రతపై శిక్షణ అందిస్తున్నారు. ప్రతి నెల కేజీబీవీ పాఠశాలలో పోలీస్ అక్కలు ఒక రాత్రి బస చేస్తూ విద్యార్థుల సమస్యలను వినడం, కౌన్సిలింగ్ చేయడం, సమస్యలు పరిష్కరిస్తూ మేమున్నామంటూ ధైర్యం అందిస్తున్నారు. నేటి కాలంలో మహిళలు వేధింపులు, గృహహింస, వెంబడించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థినులు మహిళలకు ఒక కుటుంబ సభ్యుల్లాంటి నమ్మకమైన వ్యక్తిని కోరుకున్నారు. ఆ అవసరాన్ని పోలీస్ అక్క కార్యక్రమంతో మహిళా పోలీసు సిబ్బంది తీరుస్తున్నారు. పోలీస్ అక్క అనేది నా మనసుకి చాలా దగ్గరైన ప్రోగ్రాము. దీనికి సంబంధించి మనం 2 రకాలుగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విమెన్ పోలీస్ రిక్రూట్మెంట్ 30% ఉండడం బట్టి బాగా పెరిగింది.
అమ్మాయిలు స్కూల్స్లో చదివే పిల్లలు, కాలేజీల్లో చదివే పిల్లల నుంచి పోక్సో కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సరైన అవగాహన లేక చాలాసార్లు ఇవి జరుగుతూ ఉన్నాయని తెలిసింది. ఇవన్నీ కూడా వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ వారికి తెలియజేసినప్పుడు వారు జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది అని ఆలోచించాము. సో దీనికి సంబంధించి మా విమెన్ పిఈసీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేశారు. ఇది ప్రోగ్రామ్ని లో పార్టిసిపేట్ చేయడం కోసం మంచిగా వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 7,000 మంది విద్యార్థినులు, మహిళలు నేరుగా ప్రయోజనం పొందారు. వారు తమ సమస్యలను నేరుగా చెప్పుకోవడం వల్ల సమయానుకూల చర్యలు తీసుకునే అవకాశం పెరిగింది. ఫోక్సో చట్టం, సైబర్ భద్రతపై వారిలో అవగాహన పెరిగిందని ఎస్పీ జానకి షర్మిల అంటున్నారు. చిన్న ఆలోచనగా ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని ఎస్పీ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ 2 రకాలుగా ఉంది. ఏంటంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ వచ్చేసి ఒక్కొక్క విమెన్ పీసీ ఒక్కొక్క కేజీబీ స్కూల్ని దత్తత తీసుకున్నారు. నెలకొకసారి వాళ్ళు అక్కడ వెళ్తారు, పిల్లలతోటి 24 hours ఉంటారు. వాళ్ళు కష్ట సుఖాలు పంచుకుంటారు, వాళ్ళకి ఒక అక్కలాగా మాట్లాడతారు, కెరీర్ గైడెన్స్ ఇవ్వడము, పోక్సో కేసు గురించి వాళ్ళకి చెప్పడము, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, తర్వాత సైబర్ క్రైమ్ అవేర్నెస్, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు మంచిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. పిల్లలు కూడా మంచిగా ఓపెన్ అవుతున్నారు. మనకు కూడా చాలా వరకు డేటా చూస్తే కేజీబీబీ స్కూల్స్ నుంచి పోక్సో కేసెస్ రిపోర్టింగ్ బాగా తగ్గింది. ఇదొక ఆస్పెక్ట్ అయితే, ఇంకొకటి నారీ శక్తి పోలీస్ అక్క ప్రోగ్రాంలో ఎవ్రీ వెన్స్డే కూడా వీళ్ళని విమెన్ పీసీలని మనము ఈ పెట్రో కార్స్ లో కూర్చోబెడుతూ ఉన్నాము. పెట్రో కార్స్ లో వాళ్ళు తిరిగినప్పుడు వారిలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరింత ఎఫెక్టివ్ గా డయల్ 100 కాల్స్ కానీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కానీ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పరిధిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రం గుట్టురట్టయింది. కట్టెదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ హెచ్-ఫాస్ట్ బృందం దాడులు నిర్వహించింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న హసన్ అలీ రూపాని అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో నాణ్యత లేని ముడి సరుకులతో పాటు రసాయనాలు కలిపి పేస్టు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సేవలకు కల్తీ అల్లాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 22 లక్షల విలువైన 4 టన్నుల పేస్ట్, భారీగా ముడి సరుకులు, యంత్రాలను సీజ్ చేశారు. లాభార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడుతున్న కల్తీ మాఫియా గుట్టురట్టు చేసేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. నగరం నలుమూలలకు విస్తరించిన కల్తీ నెట్వర్క్ ను పెకిలించేందుకు హెచ్-ఫాస్ట్ బృందం ఇప్పుడు క్షేత్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఏర్పాటైన హెచ్-ఫాస్ట్ బృందం గత నెల రోజులుగా నగరంలోని పలు ఆహార తయారీ కేంద్రాలు, పరిశ్రమలపై మెరుపు దాడులు చేసి 60 కేసులు నమోదు చేసింది. ఒకసారి పట్టుబడి బుద్ధి మార్చుకోకుండా మళ్లీ కల్తీకి పాల్పడినట్లు తేలితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారంలో పైన కూడా హెచ్-ఫాస్ట్ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా దాడులు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే దాని నుంచి దాదాపు నకిలీ పదార్థాలను స్వాధీనం చేసుకొని వాటి నిర్వాహకులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు రాబోయే రోజుల్లో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, తర్వాత నిఘానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉంది, మనతో మాట్లాడడానికి టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. సార్, ఇప్పటికే హెచ్-ఫాస్ట్ ఏర్పరిచిన తర్వాత ఎన్ని కేసులు నమోదు చేయడం జరిగింది, ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది? సో మన హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న ఈ కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, వాళ్ళ నిర్మూలన కోసం ఒక స్పెషల్ హెచ్-ఫాస్ట్ టీమ్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ అండర్ సిపి సార్ మేము స్టార్ట్ చేశాము. ఈ లాస్ట్ 1 month నుంచి ఇది టీం చాలా మంచిగా పని చేస్తున్నాము. ఇప్పటి వరకు మన ఆల్మోస్ట్ 60 కేసెస్ కూడా మేము బుక్ చేశాము. ముఖ్యంగా ఈ డైరీ ప్రొడక్ట్స్ పైన ఆక్వా కేసెస్ బుక్ చేశాము. పనీర్, అడల్టరేటెడ్ పనీర్, కోవా, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీస్, మిల్క్ ప్రొడక్ట్స్, తర్వాత ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్, అడల్టరేటెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని నాన్ వెజ్ ఐటమ్ పైన కూడా మేము కేసు బుక్ చేశాము. ఇప్పుడు దాడులు చేసిన దాంట్లో ఎక్కువగా ఏ పదార్థాలపైన కూడా నకిలీగా, అంటే ఇతర ప్రోడక్ట్లు కానీ కలపడం కానీ ఇంకా మిగతా వాటికి సంబంధించి కానీ ఎక్కువగా ఏ పదార్థాలను గుర్తించారు? ఈ మ్యాక్సిమం మన డైరీ ప్రోడక్ట్స్లో మ్యాక్సిమం కేసెస్ బుక్ చేశాము. ఈ డైరీ ప్రోడక్ట్స్లో
కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు, తర్వాత ఈ కాస్టిక్ సోడా కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, వేరే వేరే రకరకాలుగా ఐటమ్స్ మిక్స్ చేస్తున్నారు. తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ పైన కూడా 3-4 కేసెస్ బుక్ చేశాము. వాళ్ళు అన్హైజీనిక్గా స్టోర్ చేస్తున్నారు. లాంగ్ టైం నుంచి నెల నుంచి అది వితౌట్ ప్రాపర్ రూల్స్ ఫాలో చేసి అక్కడ అన్హైజీనిక్ కండిషన్లో స్టోర్ చేస్తున్నారు. దీంట్లో రోటన్ చికెన్, రోటన్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మిక్స్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మేము కేసు బుక్ చేశాము. ఇంకా ఒక జింజర్ గార్లిక్ పైన మ్యాక్సిమం మన కేసు బుక్ చేశాము. ఫస్ట్తో పాటు ఇతర విభాగాలకు సంబంధించి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. వాళ్ళ విభాగానికి సంబంధించి ఎలా సంయుక్తంగా చేస్తూ ముందుకు వెళ్తున్నారు? సో లాస్ట్ 1 నెల నుంచి మన ఇది ఇనిషియేటివ్ మేము స్టార్ట్ చేశాము. ఈ అన్ని మొత్తం ఇనిషియేటివ్లో మన ఫస్ట్ టీమ్ మరియు FSO ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మరియు GHMC ఆఫీసర్ అందరు సమన్వయంతో ఇది పని చేస్తున్నారు. అది మన పోలీస్ టీం FSO ఆఫీసర్తో జాయింట్ రేడ్ చేస్తున్నారు, జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అక్కడ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసి ఫుడ్ ల్యాబ్కి కూడా పంపించేస్తున్నాము. సో ఈ అన్ని మొత్తం ఆపరేషన్ మన సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు. ఇంకా వరకు చాలా బాగా రెస్పాన్స్ ఉంది అది. అండ్ పబ్లిక్లో కూడా మంచిగా అవేర్నెస్ కూడా నడుస్తుంది దీని గురించి. అండ్ మన కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 60 కేసెస్ కూడా మేము బుక్ చేశాము. ఇప్పటివరకు చిన్న వ్యాపారాలకు సంబంధించిన నకిలీగా గుర్తించడం జరిగింది. కానీ పెద్ద పెద్ద హోటల్లో కూడా కుళ్ళిన ఆహారాలు కూడా ఉంటాయి. కానీ వాటిపైన నిఘా ఏ విధంగా పెట్టబోతున్నారు? ఒకవేళ ఉన్నట్లయితే వాటి హోటళ్లపైన ఎలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశం? సో ఇప్పుడు ఆల్రెడీ మన ఫస్ట్ టీం నుంచి ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ మేము స్టార్ట్ చేశాము. ఈ టోల్ ఫ్రీ నెంబర్లో డైలీ మోర్ దాన్ 50 కంప్లైంట్స్ కూడా మన దగ్గరికి వస్తున్నాయి. దీంట్లో చాలామంది కంప్లైంట్స్ ఈ రెస్టారెంట్ సంబంధి, తర్వాత ఈ లోకల్ రెస్టారెంట్ స్ట్రీట్ ఫుడ్ గురించి కూడా వస్తున్నాయి. సో అది ఇన్ఫర్మేషన్ కూడా మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేసి మన జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడ కూడా చేస్తున్నాము. అది అన్ని రెస్టారెంట్ వాళ్ళు, స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు కూడా ఇది ప్రాపర్గా హైజీనిక్ కండిషన్లో మీ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి. హైజీనిక్ కండిషన్లో మీరు ప్రాపర్గా ఈ పబ్లిక్లోనే సర్వ్ చేయాలి. అది కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరైనా అది వైలేషన్ చేస్తారో దీనిపైన కూడా ప్రాపర్గా యాక్షన్ కూడా చేస్తాము. సో అప్రోప్రియేట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అది జాయింట్ రేడ్ చేసి, జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అప్రోప్రియేట్ యాక్షన్ కూడా చేస్తున్నారు. ఎవరైనా ఈ కల్తీ ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అండ్ మల్టిపుల్ టైమ్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళకి బైండ్ ఓవర్ చేసి అవసరం ఉండేది వాళ్ళపైన PD యాక్ట్ కూడా పెడతాము. తర్వాత వాళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి GHMC ఆఫీసర్కి కూడా రాస్తాము. వాళ్ళ షాప్ క్లోజర్ గురించి కూడా మన హైదరాబాద్ సిటీ పోలీస్ CP సార్కి కూడా రాస్తాము. సో ఎవరైనా ఈ దీంట్లో మల్టిపుల్ టైమ్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు, మన యాక్షన్ చేసి తర్వాత కూడా అది కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు ఉంది. అల్టిమేట్లీ అది PD యాక్ట్ చేసి జైలుకి కూడా పంపించేస్తాము. అసలు ఓటర్లకు కానీ వ్యాపారులకు కానీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అదేవిధంగా సామాన్య ప్రజలకు సంబంధించి ఏదైనా కల్తీ ఆహారం గుర్తించినట్లయితే మీకు ఏ విధంగా సంప్రదింపులు నిర్వహించారు? మన పోలీస్ సైడ్ నుంచి ఎవరైనా ఈ వ్యాపారం చేస్తున్నారు, బిజినెస్ వాళ్ళు, షాప్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి ఒకటి రిక్వెస్ట్, మీరు యాజ్ పర్ రూల్స్ ఫాలో చేయండి. మీరు ప్రాపర్గా అక్కడ హైజీనిక్ కండిషన్లో, సేఫ్ కండిషన్లో మీ ఫుడ్ ప్రిపేర్ చేయండి, మీ ఫుడ్ సర్వ్ చేయండి. అదే పబ్లిక్లో కూడా మీ ఏ సేల్ చేస్తున్నారో దీని గురించి అవగాహన ఉండాలి అది. సో మీరు ప్రాపర్గా రూల్స్ ఫాలో చేస్తే మన పోలీస్ టీం కూడా మీకు సపోర్ట్ చేస్తారు, మీ బిజినెస్ రన్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తారు. బట్ ఎవరైనా ఈ కల్తీ ఆహార్లో అడల్టరేషన్ చేస్తున్నారు, రూల్స్ ఫాలో చేయట్లేదు, వాళ్ళపైన సైమల్టేనియస్గా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంది. అండ్ కామన్ పబ్లిక్లో కూడా మన ఒకటి రిక్వెస్ట్, అది మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు ఏం పర్చేజ్ చేస్తున్నారు అక్కడ కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూడాలి. అది మ్యాక్సిమంగా లూజ్ ఐటమ్ పర్చేజ్ చేయవద్దు. లూజ్ ఐటంలో అడల్టరేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లూజ్ ఐటమ్ పర్చేజ్ చేయవద్దు. ప్రాపర్ షాప్ నుంచి పర్చేజ్ చేయాలి. అన్ని మొత్తం జాగ్రత్త ఉండాలి. అండ్ తర్వాత ఏదైనా మీకు ఈ కల్తీ ఆహార్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మన టోల్ ఫ్రీ నెంబర్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన పోలీస్ సైడ్ నుంచి వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. ఇది మొత్తం మీద నగరంలోని కల్తీ ఆహారాలపైన కూడా ఫస్ట్కి సంబంధించిన టీం అయితే దాడులు నిర్వహించి వారిని నిర్వహిస్తున్న నిర్వాహకులపైన కూడా కేసులు నమోదు చేసి వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా DCP వైభవ్ గారు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ ఈటీవీ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు కలకలం రేపింది. ఠాణాలో నిల్వ ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో 4 పోలీసులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై అక్కడి మంత్రి సుభాష్ విచారణకు ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. సీజ్ చేసిన టపాసులు, మందుగుండు సామాగ్రిని చల్లపల్లి పోలీసులు బయట నుంచి తీసుకొచ్చారు.
పోలీస్ స్టేషన్లో వాటిని పరిశీలిస్తుండగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. సిఐ దంబరబోయిన దుర్గాంజనేయులు, డ్రైవర్, మరో 2 కానిస్టేబుల్స్ ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. చెల్లపల్లి ఎస్ఐకి, డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. 2 కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంలో ఒక కారు కూడా దగ్ధమైంది. స్టేషన్ భవనం పెచ్చులు ఊడాయి. పేలుడు తీవ్రత ఎక్కువగానే ఉండటంతో వస్తువులన్నీ చెల్లాచెదురయ్యాయి. చెల్లపల్లి సీఐ కేఎస్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బందిని పరామర్శించారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలిన ఘటనపై కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ఘటనలో గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తక్షణమే తెలుసుకుని పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్లలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. సీజ్ చేసిన పేలుడు పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ తన సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే రాజ్యసభకు ఎన్నికైన ఆయన తాజాగా తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో బీహార్కు తదుపరి సీఎం ఎవరనే చర్చ రాజకీయాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో దశాబ్దాల నిరీక్షణ తర్వాత బీహార్లో తమ సొంత సీఎంను కూర్చోబెట్టాలని చూస్తున్న బీజేపీ వ్యూహమేంటి? తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఎవరున్నారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2 దశాబ్దాలుగా అధికార పీఠంలో కూర్చున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో నితీష్ కుమార్ తన సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 4 నెలలు కాకముందే ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చట్టసభల్లో సభ్యత్వం లేకపోయినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం 6 నెలల పాటు సీఎంగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ నితీష్ అంతకాలం ఆ పదవిలో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒకవేళ 6 నెలల్లోపే నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయన స్థానంలో తర్వాతి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై బీహార్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 14 తర్వాతే బీహార్లో అధికార మార్పిడి జరిగే అవకాశముందని ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. దశాబ్దాలుగా అధికార కూటమిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోలేకపోయిన బీజేపీకి ఇప్పుడు సొంత సీఎంను నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తదుపరి సీఎం రేసులో ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జనాభా పరంగా బలంగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన చౌదరికి పగ్గాలు అప్పగిస్తే ఆ వర్గం ఓట్లను శాశ్వతంగా పార్టీ వైపు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. అయితే ఆర్జేడీ, జేడీయూలో సుదీర్ఘకాలం పనిచేసిన చౌదరి ఆర్ఎస్ఎస్ వర్గానికి కొంత అభ్యంతరకరంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సన్నిహితుడు నిత్యానంద్ రాయ్ పేరు కూడా సీఎం రేసులో ఉంది. కానీ రాజస్థాన్, ఢిల్లీ తరహాలోనే అంచనాలకు అందకుండా కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో తమకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని జేడీయూ వర్గాలు పట్టుబడుతున్నాయి. అసెంబ్లీలో బీజేపీ కంటే జేడీయూకి కేవలం 4 సీట్లు మాత్రమే తక్కువ ఉండడంతో వారు గట్టిగానే బేరసారాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ను ఏకంగా డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని జేడీయూ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రాజకీయ పరిణామాల మధ్య బీహార్ నూతన సీఎం ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని టీవీకే అధినేత విజయ్పై పెరవళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పెరంబదూర్ నియోజకవర్గంలో నామినేషన్ వేసిన అనంతరం విజయ్ రోడ్ షో ప్రారంభించారు. ఈ క్రమంలో 30 లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం, అంబులెన్స్లకు దారి ఇవ్వకపోవడం, 5,000 మందికి పైగా జనాలను పోగు చేయడం వంటివి జరిగాయని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారి ఫిర్యాదుతో ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ప్రజా మార్గాన్ని అడ్డుకోవడం, చట్టవిరుద్ధమైన సమావేశంలో తెలిసి పాల్గొనడంతో సహా 5 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్తో పాటు మొత్తం 5,000 మంది కార్యకర్తలపై కూడా కేసు నమోదైంది. కాళ్లు మొక్కుతా నా భూమిని నా పేరు మీదకి మార్చండి అంటూ ఓ అభాగ్యురాలు కలెక్టర్ కాళ్లపై పడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన ఓ మహిళ తనకు రావాల్సిన వారసత్వ ఆస్తిని బదలాయింపు చేయాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చి కాళ్లపై పడింది. స్థానిక ఎంఆర్ఓ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చానని కంటతడి పెట్టింది. చనిపోయిన భర్త పేరు మీద ఉన్న ఆ భూమిని తన పేరు మీద పట్టా చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రాను కోరింది. ఆ అమ్మ ఆవేదనను అర్థం చేసుకుని త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆస్తి కోసం వేధిస్తూ తల్లిదండ్రులను రోడ్డున పడేసిన 3 కుమారులు, 1 కుమార్తెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకు చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులను వారి పిల్లలు కొంతకాలంగా ఆస్తి కోసం వేధిస్తున్నారు. నిత్యం మద్యం తాగి వచ్చి బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వీరికి ఉన్న 6 ఎకరాల వ్యవసాయ భూమిని తమకు రాసి ఇవ్వాలని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చిత్రహింసలకు గురిచేసేవారని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 101/2026 సెక్షన్ 24 ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్లో దుబ్బాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లోకల్లో నివసిస్తున్న కనకయ్య, రాజవ్వ అనే వృద్ధ దంపతులకు సంబంధించి పిటిషన్ తీసుకొని వాళ్ళ 3 కుమారులు నరేష్, ఎల్లం, స్వామి అండ్ వాళ్ళ బిడ్డ కవిత ఈ నలుగురి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా సరే నిర్లక్ష్యం వహించినా, వాళ్ళకి మినిమం నీడ్స్ కల్పించడంలో కూడా నిర్లక్ష్యం వహించిన సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన, కొడుకులపైన, బిడ్డలపైన ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కానుకల లెక్కింపులో సిబ్బంది చేతివాటం మరోసారి బయటపడింది. రోల్డ్ గోల్డ్ పేరుతో బంగారాన్ని పక్కన పెడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. హుండీ కానుకల లెక్కింపు సమయంలో నిన్న కొన్ని బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతుండటాన్ని దుర్గగుడి పాలక మండలి సభ్యులు గుర్తించారు. అలా పక్కన పెట్టిన సిబ్బందిని పట్టుకుని వేస్టేజ్ పై ఎస్టీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసుల సమక్షంలో పరిశీలించారు. సుమారు 1,25,000 రూపాయల విలువైన బంగారాన్ని పక్కన పెట్టినట్లు గుర్తించారు. విషయాన్ని ఈవో సీనానాయక్ దృష్టికి తీసుకెళ్లారు. చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగులకు ఈవో మెమోలు జారీ చేశారు. వీరిపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత కానుకల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఈ తరహాలో 4 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది. శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి రథాన్ని లాగారు. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మారుమోగాయి. ఊరేగింపు తర్వాత ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకెళ్లారు. యాభై 53 తర్వాత మానవాళి చంద్రుడి సమీపానికి ప్రయాణించబోతున్న ఆర్టెమిస్ 2 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6:24 భారీ రాకెట్ 4 వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లనుంది.
భూకక్షలో ఒకరోజు తిరిగిన తర్వాత ఓరియన్ క్యాప్సూల్ వ్యోమగాములను చంద్రుడి దిశగా తీసుకెళ్తుంది. తర్వాత చంద్రుడి చుట్టూ ఒకసారి తిరిగి భూమి వైపు ప్రయాణిస్తుంది. 10 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుంది. గతంలో హైడ్రోజన్ ఇంధన లీకేజీలు, హీలియం లైన్లలో సాంకేతిక సమస్యలతో ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ ప్రయోగం ఆలస్యమైంది. ప్రస్తుతం అన్ని మరమ్మతులు నిర్వహించి రాకెట్ను ప్రయోగానికి సిద్ధంగా ఉంచారు. గత అపోలో మిషన్లకు భిన్నంగా ఈ ఆర్టెమిస్ 2 బృందంలో ఒక మహిళ, ఒక నల్ల జాతీయుడు, ఒక కెనడా పౌరుడు ఉండటం విశేషం.